నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నిన్న సాకేత్ అనేటటువంటి ఒక యువకుడు 15 సంవత్సరాలు తల్లిదండ్రులు అంటే అతన్ని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు పెంచిన వారు వదిలేశారు, దత్తత తీసుకున్న వాళ్ళు వదిలేశారు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు బాలుడు సాకేత్ ఉన్నాడు. అతనితో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది అనేది. ఏంటి నీ పేరు ఏంటి, అసలు ఏంటి నీ ప్రాబ్లం? నా పేరు గిరినాథ్ సాయి సాకేత్. నా పేరు గిరినాథ్ సాయి సాకేత్. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళేమో దత్తత తీసుకున్నారు లీగల్ గా. ఎవరు? ఇప్పుడు అమ్మ నాన్న పెంచుకున్నారు. అంటే వాళ్ళ పేర్లు ఏంటి? సురేష్ మీనా వీళ్ళిద్దరూ తీసుకున్నారు. తీసుకొని ఇప్పుడేమో వద్దు అంటున్నారు కావాలని. డాడీ ఏమో మంచోడే, మమ్మీ కొద్దిగా నన్ను కొట్టడం, చీటింగ్ మాటికి చాడీలు చెప్పటం, దొంగ కేసులు అట్లా పెట్టడం అట్లా చేస్తారు. ఎప్పుడు తీసుకున్నారు అసలు నిన్ను? నన్ను చిన్నప్పుడు 1 year ఉన్నప్పుడు తీసుకున్నాను. 1 year. అప్పుడు నీకు ఊహ ఉందా వాళ్ళు తీసుకున్నప్పుడు? అంటే వీళ్ళు ఇట్లా దత్తత తీసుకుంటున్నారు అనేది నీకు తెలిసే వెళ్ళావా లేకపోతే? నాకు తెలుసు అప్పుడు. ఎందుకు మీ అసలు తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళు ఏటగ్రామం 4th lane లో ఉంటారు. ఓకే, వాళ్ళ పేర్లు ఏంటి? శ్రీదేవి, రమేష్. వాళ్ళు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది ఏం చెప్పారు? వాళ్ళేమో దత్తత వాళ్ళు ఇంటి చుట్టూ తిరిగారని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళని అడిగితే వీళ్ళేమో ఆ రోజు మీ తాత ఇచ్చారు, మాకేం సంబంధం, వెళ్ళిపో అని చెప్పేసి అంటున్నారు. ఎవరు మీ తాతయ్య? ఎవరు? అక్కడ సొంత తాతయ్య సాంబశివరావు. ఆయన ఉన్నారా? బతికే ఉన్నారా? ఆయన లేరు, చనిపోయారు. అప్పుడు నా అమ్మమ్మ కూడా చనిపోయేది. ఇంకా అప్పటి నుంచి 1 year వయసులో తీసుకున్నారా? అప్పుడు అంటే 1 year కంటే చాలా చిన్న వయసు, అంటే పాలు తాగే వయసు కరెక్టే చెప్పాలంటే. ఎట్లా అప్పుడు తీసుకెళ్ళినప్పుడు బాగానే చూసుకున్నారా మరి? అప్పుడు బాగానే చూసుకున్నాం. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత చెడి మాడి కొట్టడం. ఎవరు కొట్టేవాళ్ళు? మమ్మీ. రాకు ఎక్కువ షాప్ దగ్గర ఉండదు అంటారు. ఇంట్లో ఉంటే మమ్మీ షాప్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆపోజిట్ జిరాక్స్, గుంటూరు. ఇల్లేమో అక్కడ దగ్గరలో ఉంటుంది. ఏంటి అంటే చదువుకుంటున్నావు కదా మరి, 9వ తరగతి దాకా చదివాను అంటున్నావు. ఎక్కడ చదువుకున్నావు? 8th దాకా, అంటే 2nd నుంచి 6th దాకా కేంద్ర విద్యాలయ స్కూల్ చదివాను. చదివితే ఇంకా 6th ఏమో భాషా కాన్సెప్ట్ స్కూల్లో వేసాను. 7th 8th ఏమో మరి అంటే సరిగ్గా చూసుకోని వాళ్ళు ఎట్లా చదివించడానికి ఇవన్నీ ఎట్లా చదివించారు? నేను అక్కడ తక్కువ రేట్లు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. నేను అడిగిన స్కూల్లో ఎట్లా 2 years వాళ్ళు వచ్చిన స్కూల్ వేసారు. ఈ మధ్య బాస్ట్రాలు వేసారు, లయల్ హై స్కూల్ వినుకొండలో వేసారు శని గారు. ఆ 2 నాకు నచ్చలా. ఎందుకు నచ్చలేదు? అక్కడ హాస్టల్ ఏమో పని చేపిస్తారు. ఎవరు? ఫాదర్స్ వాళ్ళు అందరినీ చేపిస్తారు. బాత్రూమ్ కడిగిస్తారు, మా చేత అన్నం వండిస్తారు, కూరగాయలు కట్ చేపిస్తారు, ప్రతి ఒక్క పని మా చేతే చేపిస్తారు. ఆ డ్రైనేజెస్ కూడా క్లీన్ చేపిస్తారు మా చేతే. అట్లా చేపిస్తారు. అక్కడ చెట్లు బీగటం మొత్తం మేమే చేయాలి. అట్లా చేపిస్తున్నారని చెప్పి నాకు నచ్చలేదు. అందుకని చెప్పి నేను ఆడ ఉండని చెప్పేసి అన్నాను. ఆ ఫాదర్ అన్న బ్రదర్ కలిసి కొట్టారు. అక్కడ కొడితే నేను అక్కడ ఉండని చెప్పాను. అక్కడ అది అట్లా జరిగింది. అక్కడ నుంచి వచ్చేసి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చావు? వాళ్ళు పంపించారు అక్కడ నుంచి. కాదు, అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏం జరిగింది అసలు? అక్కడ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు వేరే దాంట్లో వేస్తామని చెప్పి అన్నారు. వాళ్ళు ఇప్పుడు వేస్తా అన్నారు, అందుకని చెప్పి వచ్చింది. మరి ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళావా మళ్ళీ? ఎవరు పెంచిన తల్లిదండ్రులు కాకుండా సొంత తల్లిదండ్రుల దగ్గర ఒక 5 రోజులు ఉన్నాం. పంపించారు ఈ 6 months పంపించారు. పంపిస్తే వాళ్ళేమో మాకే సరిగ్గా లేదు, మేము చూసుకోలేము అని చెప్పాను. సరేలే అని చెప్పి ఇంకా వాళ్ళని పట్టించుకోవట్లేదు. నువ్వు 9వ తరగతి 8వ తరగతి దాకా వచ్చావు. అమ్మ నేను హాస్టల్లో ఉండి చదువుకుంటూ మీ దగ్గర ఉంటానని ఏమనలేదు? అడిగాను అట్లా. ఇప్పుడు అసలు వాళ్ళేమంటున్నారు, వీళ్ళేమంటారు? వాళ్ళేమో మాకు సంబంధం లేదంటారు, వీళ్ళేమో మాకు సంబంధం లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటారు. అటు ఇటు కాకుండా ఇది వీళ్ళు అడిగితేనేమో వాళ్ళు అడుగు అని చెప్పి ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అసలు నువ్వు? ఇప్పుడు జిన్నట్ హౌస్ లాడ్జ్ లో ఉన్నావు. అక్కడే పని చేసుకుంటున్నా, క్యాటరింగ్ కి వెళ్తున్నా, ఇంకా బయట తింటాను. అక్కడికి ఎట్లా వెళ్ళావు? అక్కడ పని చేసుకోవడానికి నిన్ను ఎవరైనా పెట్టారా? అంటే లక్ష్మయ్య అని ఒక అన్నయ్య చెప్పాడు, ఆటో ఆయన.
ఎక్కడ ఆయన ఎట్లా పరిచయం నీకు? ఆయన ఆటోలో వెళ్తుంటే పరిచయం. ఎక్కడి నుంచి? వినుకొండ నుంచి వస్తుంటేనా లేకపోతే ఇక్కడేనా? అక్కడ నల్లపాటి దగ్గర నుంచి నేను నైట్ పూట హైదరాబాద్ వెళ్దాం అని చెప్పి చూసాను. ఎందుకు? అక్కడ ఏదైనా పని చేసుకుందాం అని. అప్పుడు అన్న చెప్పాడు క్యాటరింగ్ వెళ్ళరా, అక్కడ అయితే డబ్బులు ఎక్కువ వస్తాయి కొద్దిగా, అక్కడ హైదరాబాద్ లో ఏమైనా ఎత్తుకుంటావు అని చెప్పి అంటే సరే అన్న అని చెప్పి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడ పని చేసుకుంటా. చదువుకునేటప్పుడు టీచర్లు గానీ లేకపోతే ఇంకోళ్ళు ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు పరిచయం అయి ఉంటారు కదా, వాళ్ళని అప్రోచ్ అవ్వలేదా? అన్న నా పరిస్థితి ఎట్లుంది అంటే తెలిసిన లాయర్ గారిని అప్రోచ్ అయ్యాను. ఏమన్నారు? వాళ్ళు అన్నారు వెళ్ళి మాట్లాడు ఒకసారి, ఎస్పీ ఆఫీస్ లో పెడతా అన్నావు కదా ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి ట్రై చేయి అంటే ఇంకా ఎస్పీ ఆఫీస్ లో పిటిషన్ వేస్తే ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టావంటున్నారు, ఎప్పుడు పెట్టావు? చాలా రోజులు. అంటే అప్పుడు ఎవరు చెప్పారు ఇక్కడికి వెళ్తే నీకు న్యాయం జరుగుతుందని? నాకు అప్పుడు ఎవరు చెప్పలేదు, మామూలు నేనే వచ్చాను. నువ్వే అనుకున్నావు ఇక్కడ పని చేస్తుంటావు కాబట్టి ఈ స్టేషన్ దగ్గరకు వచ్చావు. ఇక్కడ పని చేస్తున్నాను కాదు అంటే అక్కడ జనరేటర్స్ లాడ్జ్ లో చెప్పారు చాలా మంది, అరే అక్కడికి వెళ్ళి న్యాయం జరిగింది ఇక్కడికి వెళ్ళి అని చెప్తా ఉన్నా. ఎన్ని రోజుల నుంచి ఈ జనరేటర్ లాడ్జ్ లో ఉంటూ పని చేసుకుంటున్నావు? ఒక 1 month 18 days 19. బాధగా అనిపిస్తుందా? అంటే ఇంత చిన్న వయసులో అంటే తల్లిదండ్రులు ఎందుకు అనిపించదు? చెప్పావా అమ్మా నేను మరి ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు అంటే పెంచిన వాళ్ళు ఓకే, కన్న వాళ్ళు నిన్న రోజులు కన్నీ 9 నెలలు పెంచి కన్నది కదా, వాళ్ళకన్నా ఏమనిపించలేదా నువ్వు ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళిపోయావు? ఏను అంటే వీళ్ళేంటి నిన్ను చెడు వ్యసనాలకి అలవాటు పడ్డారు అది ఇది అంటున్నారు. అలవాటు ఏం అలవాట్లు? సిగరెట్ తాగటం కానీ లేకపోతే మందు తాగటం కానీ గంజాయి తాగటం కానీ అట్లాంటి అలవాట్లు ఏం లేవు. అట్లాంటి అలవాట్లు దొంగ కేసులు పెట్టిస్తా అని చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ చేసి కొట్టారు. వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి కొట్టారు, ఎక్కడ బయట కొట్టారు. కెమెరా అక్కడ కూడా కెమెరా ఉంది, రికార్డింగ్స్ ఉన్నాయి. అవి కొట్టినవి కూడా అందరూ కలిసి సెంటర్ లో పక్కన కిషోర్ వాళ్ళు ఆ పిన్ని అని వాళ్ళందరూ కొట్టారు. వాళ్ళందరూ కలిసి కొడితే నేనేం చేశాను, నేను CWC వాళ్ళకి ఫోన్ చేశాను. అప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు అంతకు ముందు దానికంటే ముందు చేశాను. చేస్తే వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ మీద ఎదురు తిరుగుతున్నారు. అప్పుడు కూడా కాదుకూడదు అన్నారు. ఎవరి మీద? అధికారుల మీద కూడా. నీ పెంచిన తల్లిదండ్రులు తల్లి మాత్రం మీనా వీళ్ళు ఎదురు తిరిగారు. మరి అప్పుడు వాళ్ళు ఏమి నీకు చెప్పలేదా? చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు నెక్స్ట్ టైం ఇంకొకసారి చేస్తే FIR ఫైల్ చేస్తాం అన్నారు. నేను నెక్స్ట్ టైం చెప్పాను, కమిషనర్ దగ్గర పంపించారు. CWC కమిషనర్ దగ్గర పంపించారు. అక్కడికి వెళ్తే అప్పుడు ఫస్ట్ టైం మా డాడీ వచ్చారు. అక్కడ మా డాడీ వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు, మంచి స్కూల్ వేసి చదివిస్తానని చెప్పారు. సెకండ్ టైం మా మమ్మీ వచ్చినప్పుడేమో ఇట్లాగా గంజా కేసు మర్డర్ కేసు పెట్టిస్తామని ఆయన అన్నారు. అట్లాగానే వాళ్ళకి నాకు నచ్చలేదు. మీరు అట్లా పెట్టిస్తారు అది ఇది అని చెప్పి మాట్లాడదాం అనుకున్నా. ఈ లోపు పెద్దవాళ్ళు కదా, కమిషనర్ కదా, మళ్ళీ నన్ను ఏదైనా చేస్తారేమో అని చెప్పి నేను మాట్లాడలా. తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేను అడిగాను, అట్లా గంజా కేసు మర్డర్ కేసు పెట్టిస్తా అన్నారు కదా, మీరు ఏమన్నా చేపించారా, డబ్బులు ఇచ్చామని చేపించారా అది ఇది అని చెప్పి నేను అడిగాను. అడిగితే లేదు మేమేం చెప్పలేదు అన్నాడు మా డాడీ. మమ్మీ ఏమో పెట్టిస్తా, దొంగ సాక్ష్యాలు పెట్టిస్తా. మా డాడీ మంచిగానే చూసుకుంటాడు, ఏది అడిగితే అది ఇప్పిస్తాడు, అన్ని మంచిగానే చూసుకుంటాడు. సొంత కొడుకు. 2 అక్కలు, ఒక అక్క ఏమో బెంగళూరులో జాబ్ చేస్తారు. వాళ్ళు మాట్లాడరు ఎక్కువ, వాళ్ళు కంప్యూటర్ వర్క్ అది ఇది అని చెప్పి బిజీగా ఉంటారు. ఎప్పుడు అసలు పట్టించుకోరు, తక్కువ. అంటే తమ్ముడిగా యాక్సెప్ట్ కూడా చేయలేదా? మా చిన్న అక్క కొద్దిగా మంచిగా. అంటే నిన్ను 1 year వయసులో తీసుకెళ్లారు కదా, అప్పటి నుంచి వాళ్ళకి బాండింగ్ ఉంటుంది కదా, అంటే కలిసే పెరుగుతారు. వాళ్ళ వయసు అప్పుడు ఎంత? అట్లా ఏం లేదు, నేను ఎప్పుడు చూసినా షాప్ దగ్గర ఉంటా, వాళ్ళు ఎప్పుడు చూసినా ఇంట్లో ఉంటారు. నిన్ను చిన్నప్పుడు ఏది 1 year వయసు అప్పుడు అంటే నీకు తెలిసే వరకన్నా ఇంట్లో ఉంచాలి. సెకండ్ థర్డ్ క్లాస్ అట్టంటప్పుడు అప్పటి నుంచి ఇంకా షాప్ దగ్గరే. చిన్నప్పటి నుంచి వెళ్ళాను, ఊరికి వెళ్తా ఉండే. ఈ మధ్య ఎక్కువ పూర్తిగా ఉండిపోయారు. అట్లా పూర్తిగా షాప్ దగ్గరే ఉండమంటున్నారా? చదువుకుంటాననేవాడు. చదువు ఎట్లా అంటే పూర్తిగా ఉండమంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఉండమండి. స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ షాప్ చూసుకోవాలి. ఎక్కడ షాప్? ఏంటి అది షాప్? అసలు జిరాక్స్ షాప్, పాలిటెక్నిక్ కాలేజ్ ఆపోజిట్ ఉంటుంది. అది జిరాక్స్ తీయడానికి మొత్తం. అది నీ ఇప్పుడు ఒకవేళ చదువు ఎట్లా ఉండేది నీకు? బానే
మార్కులు రావటం కానీ తెలుగు రాదండి, ఉమ్, హిందీ ఇంగ్లీష్ వచ్చు. చాలా బాగా సిబిఎస్ఈ వేసారు అందుకే. ఓకే. కానీ పని మాత్రం చేపిస్తా ఉండేవాళ్ళు. ఓకే. స్కూల్లో పని అంటే టీచర్లు పెద్ద పని ఎవరన్నా ఏం కాదు. టీచర్లకి ఇట్లా ఉంది నా పరిస్థితి అని ఏమని చెప్పేవాడుగా తెలుసు చాలా మందికి, టీచర్లకు కూడా? వాళ్ళు ఏమో అనేవాళ్ళు కాదు. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు, ఉమ్. ఎవరు ఏం చేయగలరు. అంటే అట్లా కాదులే, వాళ్ళకున్న సోర్సులు ఏదో నీకు వాళ్ళు help చేయడం. వాళ్ళు మాట్లాడారు, కౌన్సిలింగ్ ఇచ్చారు, అన్ని చేశారు. ఎవరికి? తల్లిదండ్రులకి. వాళ్ళకి ఇచ్చారు, నాకు నీకు కూడా ఇచ్చారు. ఓకే. కానీ ఇప్పుడు ఈ సిఏ దగ్గరకు వచ్చారు కదా మొదట్లో, అప్పుడు ఏమని చెప్పారు సిఏ గారు? అంటే నన్ను వేరే వాళ్ళ చేత చెప్పించారని, అంటే ఒక పని ఆమె ఉంది, ఓకే ఆమె వెళ్ళి స్టేషన్ లోకి వెళ్ళి చెప్పొచ్చు కదా, అయిపోద్ది తొందరగా అన్నావు, వచ్చావు. అంటే సరేలే చూద్దాం అది ఇది అని చెప్పి నేను ఆలోచించాను కొన్ని రోజులు. ఉమ్, ఆ మాట చెప్తే అంటే కేసు పెడదాం కాదు, మాట చెప్దామని వచ్చాను నేను, కేసు పెట్టలేదు, ఉమ్. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వలేదు. అదేలే, దానికి నీకు వీళ్ళు ధైర్యం సీరియస్ గా కోసం తీసుకున్నారు, చెప్పడానికి. ఓకే. దానికి వీళ్ళు సీరియస్ గా తీసుకొని నా మీద ఉమ్, అట్లా చాడీలు చెప్పడం, ఉమ్. మా మామయ్యని పిలిపించుకొచ్చి, ఏ మామయ్య అంటే ఎట్లా? మీ సొంత మా మమ్మీ వల్ల ఎవరు? కన్న తమ్ముడు, తల్లి వల్ల? పెంచిన తల్లి వల్ల. పెంచిన తల్లి. ఆయన ఎట్లా ఉండేవాడు మీ మామ? ఆయన కొద్దిగా మంచిగా నీతో బానే ఉండేవాళ్ళు. ఓకే. ఆయన ఏమన్నారు వచ్చి? ఆయన అట్లా చెప్పారు కదా అమ్మా, ఉమ్, చెప్పు కేసు పెట్టు అది ఇది అని చెప్పి నన్ను తీసుకొచ్చారు. ఉమ్. అది మొత్తానికి స్టేషన్ లోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు అప్పుడు? అసలు ఇద్దరిని కూర్చోబెట్టి మీ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారా, లేకపోతే నీకేమన్నా భయపెట్టే ప్రయత్నం జరిగింది? జాగ్రత్త చూసుకోవాలని నేను చెప్పాను. ఆ తర్వాత తీసుకెళ్లిన తర్వాత చూసుకున్నారా కొద్ది రోజులన్నా? ఒక 2-3 రోజులు అట్లా మళ్ళీ తర్వాత మళ్ళీ గొడవలు. కొట్టేవాళ్ళ? మరి కొడితే డాడీ ఏమనేవాళ్ళు కదా? బాగా డాడీ చూస్తే డాడీ మీద ఎగబడతారు, మా తాతయ్య వాళ్ళు మాట్లాడి తాతయ్య వాళ్ళ మీద ఎగబడతారు. ఓన్లీ మదరే? చుట్టాలు ఎవరు సాయం చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టాలి, అట్లాగా చేస్తారు మీ మదర్. ఓకే. మొదటి నుంచి అంతే? ఈ మధ్య ఇప్పుడే కొద్దిగా వాడు. వీళ్ళేమో ఇక్కడికి వెళ్తే వీళ్ళేమో మేము పెంచలేము, సొమ్మతి లేదు అంటున్నారు, లేకపోతే నువ్వు దత్తత వెళ్ళిపోయావు కదా అంటున్నారు. దత్తత ఇచ్చేసాం ఇంకా లీగల్ గా మాకేం సంబంధం. ఎంతమంది పిల్లలు? సొంత వాళ్ళకేమో ఒక అన్న తమ్ముడు చనిపోయాడు, అన్న ఉన్నాడు, ఇంకో అబ్బాయి ఉన్నా నీకు? పెట్రోల్ బంక్ లో పనిచేస్తాడు, అబ్బాయి నల్లపాడు, గుంటూరు హైవే దగ్గర. ఇప్పుడు అసలు నువ్వు ఆర్టీవీ నీ ద్వారా అందరు అధికారులు అందరు చూస్తా ఉంటారు, నువ్వేంటి ఏం కోరుతున్నావు? చదువుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో ఉండు, వాళ్ళతోనే ఉండు, చదువుకుందాం అని చెప్పి నేను అనుకున్నాను. పని చేయలేకపోతున్నావు? పని చేయలేకపోతున్నా కాదు, పని ఎప్పుడైనా చేయొచ్చు, కానీ చదువుకోవాలి కదా ఫస్ట్. ఓకే ఓకే, వెరీ గుడ్, మంచి ఆన్సర్. పని చేస్తే డబ్బులు వస్తాయి, 1000 వస్తాయి రోజు, అట్లా ఏం కాదు. కానీ అవి అవసరం లేదు, నీకు ఇప్పుడు చదువే కావాలి. ఒకవేళ నిన్ను కనుక ఇప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే గవర్నమెంట్ కనుక నిన్ను చదివిస్తానంటే నువ్వు చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? సిబిఎస్ఈ అయితే చదువుకుంటా, స్టేట్ ఐసిఎస్ఈ చదువు. సిబిఎస్ఈ అయితే చదువుకుంటావు అంటే సెంట్రల్ స్కూల్స్ లో కనుక నిన్ను చేర్చి గవర్నమెంట్ కనుక కేర్ తీసుకుంటే చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అదే ఒకసారి చెప్పు కలెక్టర్ గారికి కానీ ఎవరికైనా నువ్వు చెప్పాలనుకుంటే, సార్ నేను ఇట్లా చదువుకోవాలనుకుంటే ఏంటి నువ్వు ఏమన్నా అనుకుంటున్నావు చెప్పు. ఇట్లా నేను సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ లో సిబిఎస్ఈ సిలబస్ లో చదువుకున్నాను చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ రోజు వస్తారు కదా కొద్దిసేపట్లో మీ పేరెంట్స్ కూడా, నీకు అంటే వాళ్ళు తీసుకెళ్తారు అనేదే నీకు అనుకుంటున్నావా? వాళ్ళు తీసుకెళ్లరు. ఆ ఎస్ఐ గారు ఏమన్నారు, సిఐ గారు వాళ్ళ దగ్గర వద్దులే, వాళ్ళు గొడవలు అవుతున్నాయి కదా పద్దాకలా, పడినప్పుడు ఎందుకు వదిలేసి, నీకు ఏదన్నా హాస్టల్లో మంచిగా హాస్పిటల్లో వాటిల్లో మేము వేస్తాము, మేము చూసుకుంటాం అని చెప్పారు నీట్ గా. సిఐ గారు కూడా మాట్లాడారు, వద్దులే వాళ్ళ దగ్గర నువ్వు ఇబ్బంది పడుతున్నావు కాబట్టి అని. ఏది నేను వాళ్ళేమో కన్విన్స్ అవ్వట్లా, అందుకని చెప్పి వాళ్ళ దగ్గర. అంటే మీ ఫాదర్ ఒకవేళ మీ మదర్ కి ఒకవేళ ఆమెకి ఇష్టం లేకపోయినా ఆయన నీతో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో బయటకు వచ్చి నీతో మాట్లాడటం కానీ ఏదన్నా నీకు సౌకర్యం చూడటం? నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను, డాడీ ఏమో ఫోన్ చేద్దాం చెయ్యొద్దు నాకు అంటున్నారు. జీవితంలో మాట్లాడను ఇంకా మమ్మీకి తెలిస్తే అని చెప్పాను. ఓహో, మమ్మీకి భయపడి. ఓకే. ఏదైనా తల్లి అనే వ్యక్తి నిన్ను చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో గురి చేయడం జరిగింది. డాడీ ఏమో పుట్టింటికి వెళ్ళిపోద్దేమో, ఒక్కడిని అయిపోతానేమో అన్నట్టుగా ఆయన ఇరుక్కుపోతున్నారు. ఓకే. ఏదైనా నీ భవిష్యత్తు బాగోవాలని మేము కూడా కోరుకుంటాం. ఇది ప్రధానంగా సాకేత్ తన పరిస్థితి చెప్తుంటే అతనే చెప్తున్నాడు, నేను చదువుకుంటాను, నా వయసు చదువుకునే వయసు కాబట్టి. అది చదివించేది తల్లిదండ్రులు అయినా, ఈ తల్లిదండ్రులు చదివించినా పర్లేదు, అటు వాళ్ళు చదివింది అంటే
తల్లిదండ్రులు ఎవరైతే కన్న పేగు ఏదైతే ఉందో అది ఎలాగో వాళ్ళు బాధ్యతగా చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. నన్ను ఇన్నేళ్ళు పెంచినటువంటి తల్లిదండ్రులు అన్న జాగ్రత్త చూసుకుంటారని ఆశిస్తున్నాను అంటున్నారు. చదువుకోవాలి, మెయిన్ ఏమది. అది అధికారులు అయితే కొంత హామీ ఇచ్చారు, కానీ తల్లిదండ్రుల దగ్గర ఉండి చదువుకునేటటువంటి అంశం వేరు ఉంటుంది, హాస్టల్స్లో ఉండి చదువుకునేటటువంటి పరిస్థితులు వేరు ఉంటాయి. చాలామంది పిల్లలు కోరుకునేది తల్లిదండ్రుల దగ్గరే ఉండాలనేదే కోరుకుంటారు. ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి హాస్టల్స్లో బతకాలనేది ఎవరు కోరుకోరు. ఇప్పుడు సాకేత్ కూడా అదే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నన్ను నా తల్లిదండ్రుల దగ్గర ఉంచి నేను చదువుకునే విధంగా ఏర్పాట్లు చేస్తే నాకంటే అదృష్టవంతులు లేడు అంటున్నాడు. ఎందుకంటే ప్రజెంట్ ఇతను ఉంటుంది హాస్టల్లో. హాస్టల్ కూడా కాదు, లాడ్జిల్లో నిజం చెప్పాలంటే అక్కడ అనేక రకాల వాళ్ళు ఉంటారు. గుంటూరు లాడ్జి సెంటర్లో లాడ్జీల పరిస్థితి అందరికీ తెలిసిందే. అలాంటి చోట ఇతను ఉండి చాలా బాధపడుతూ అక్కడ పని అయితే చేసుకుంటున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, కానీ అది దుర్భరమైనటువంటి జీవితం. ఇలాంటి జీవితం ఉండకూడదు అనేటటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి. ఏదైనా కూడా మొత్తంగా అయితే సాకేత్కి న్యాయం జరగాలనే విధంగా కూడా ఆర్టీవీ కూడా ప్రయత్నం చేస్తుంది. చూడాలి ఎంతవరకు తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారు, అధికారులు ఏ విధంగా చూస్తారు అనేది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.